రాష్ట్రానికి ఒక చట్టబద్ధమైన రాజధాని ఇన్ని రోజులకు వచ్చింది. చట్టబద్ధమని ఎందుకంటున్నానంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు మెజారిటీ ఇచ్చినారు, మేము ఎక్కడ పడితే అక్కడ మారుస్తామని చెప్పి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాట మార్చే వ్యక్తులకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది. రాజ్యాంగం ఇప్పుడే సోదరుడు అడిగినట్టు రాజ్యాంగం ప్రకారం ఎక్కడ పెట్టాలని చట్టంలో లేదంటారు. అందరూ మాట్లాడుకొని అన్ని పక్షాలు మాట్లాడుకొని 2014 నుంచి 19 మధ్య అమరావతిలో రాజధాని ఒక నిర్ణయం అయింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు. అమరావతి రాజధానికి నేను జై కొడుతున్నా, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలుసు కదా. నాకు మెజారిటీ ఇచ్చినారు, 3 ముక్కలు ఆడతానన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా ప్రజలతో ఓట్లు ఇచ్చుకుంటే ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కానీ మెజారిటీ ఇచ్చినారని చెప్పి నా ఇష్టం వచ్చిన తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని పోతానంటే ఈరోజు పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా మొటికాయలు వేసాయి. రాజధాని మార్పులు నీ ఇష్టం చెట్లు మార్చుకుంటావా? ఈరోజు చట్టబద్ధత అందుకే కల్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికి కూడా చట్టబద్ధత ఇంతవరకు కల్పించలేదు. ఎందుకు ఈరోజు ఆ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇటువంటి తుగ్లక్ పరిపాలనలు మళ్ళీ మళ్ళీ వస్తే పొరపాటున రాష్ట్రము నాశనం అయిపోతుందని ఒక భద్రత కల్పించడానికి ఈరోజు చట్టబద్ధంగా లోక్సభలో నిన్న పాస్ అయింది, రాజ్యసభలో కూడా ఇప్పుడు గంటలో పాస్ అయిపోతుంది. తదుపరి రాష్ట్రపతి ఆమోదం ముందు వస్తారు. మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్నంట చైనాకు పోవాలని రాజకీయాలు చేసేదానికి భారతదేశంలో బయటిరాడు. ఈ రాజ్యాంగం ఆయనకు అర్థం కాలే, అర్థం కాదు కూడా ఎప్పటికీ. అందుకే చైనాకు పోవాలి, మావిగన్ కాదు. ఇచ్చాపురం నుంచి ఎడపలపాయి వరకు కూడా పెట్టుకోమని చెప్పు ఈ అని. ఇచ్చాపురం టు ఎడపలపాయి అంటే నీ ఊరు కూడా కవర్ అవుతుంది రాజధానిలో. సాధ్యం కాని మాటలన్నీ మాట్లాడతారు. రైతులు ఇప్పటికే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని కట్టుకునే దానికి త్యాగం చేసి భూములు ఇచ్చినారు. ఒక గొప్ప రాజధాని కట్టాలా, దాని ద్వారా అది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని నిరంతరం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా దాన్ని ఖర్చు పెట్టడం లేదని చెప్తా ఉన్నాడు. పూర్తయిన తర్వాత దాని నుంచి సంపద వస్తుంది. ఆ సంపద అంతా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ లోన్ అప్పు తీర్చడానికి నిరంతరం పనిచేసుకుంటే బ్రహ్మాండంగా తయారవుతుంది అని నిరంతరం చెప్తున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ ఈరోజు నిన్న రాజధాని మీద తీర్మానం చేస్తే మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతారు. రైతులందరికీ డబ్బులు రావడం లేదట. ఏ రైతు అయినా ఎక్కడైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికో వాళ్ళ ఎంపీలకో కంప్లైంట్ చేశారా మాకు డబ్బులు ఇప్పని, నువ్వు రాజధాని మార్చినావని చెప్పి మహిళలు ఏడ్చి 1600 రోజులు ఉద్యమాలు చేస్తే మహిళలను చూడకుండా ఈడ్చుకుపోయి జైళ్ళల్లో వేసి రోడ్లలో ఈడ్చుకుపోయి వాళ్ళ మీద దాడులు చేసినాం. ఏ ప్రాంతమైనా ఈరోజు అమరావతి రాజధాని వద్దని చెప్తా ఉందా? ప్రజల నుంచి ఆ స్పందన వచ్చిందా? ఎక్కడి నుంచి రాలే, ఎవరు దాన్ని అపోజ్ చేయడం లే. ఒక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయి ఆ దేశంలో ఉన్న రాజధాని చూడాలి. ఆ దేశంలో నట్టి నడిపోతున్న క్యాన్బెర్రా అనే రాజధాని ఏర్పాటు చేశారు. అది సెంటర్లో ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందో బ్రిటిష్ పరిపాలన నుంచి ఆ రోజు ఎక్కడ రాజధాని పెట్టాలంటే అందరూ మాట్లాడుకొని సెంటర్లో పెట్టారు ప్రజా రాజధాని. ఈయన మాత్రం మావిగన్ అంటాడు. మళ్ళా ఆ పేరు ఎందుకు? ఆ పేరులో మళ్ళీ ఆయన పేరు జోడించుకోవాలి. గన్ను అంటే తుపాకులు తీసుకొని పేల్చేయాలని అందరినీ అమరావతిలో ఉండవాళ్ళను. ఇచ్చాపురం నుంచి ఎడపలపాయి వరకు పెట్టుకుంటే పోలే. ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ నాకు అధికారం వస్తే సవరణ చేస్తా, నాకు ప్రజలు ఓట్లు వేస్తే మళ్ళీ మార్పులు చేస్తానని బెదిరిస్తా ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం రాజధాని అమరావతి, ఆయనకు ఆ పేరు అది అభివృద్ధి కావడం ఆయన ససేమేలా ఇష్టం లేదు. ఎందుకు?
చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. అది రాకూడదు, దాన్ని నాశనం చేయాలి, దాన్ని చంపేయాలి. 5 సంవత్సరాల అధికారం ఇస్తే ఒక అద్భుతమైన రాజధానిని నాశనం చేసి రాష్ట్రాన్ని 5 లక్షల సంవత్సరానికి 1 లక్ష కోట్లు 5 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వం ఈరోజు 9 లక్షలు 10 లక్షల కోట్లకు నీ పుణ్యమాన అప్పులు చేరుతుంది. రాష్ట్రం విడిపోయినప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 1.5 లక్షలు 1,20,000 అప్పులైనాయి. ఈయన వచ్చినాక దాన్ని 10 లక్షలు తీసుకుపోయినాడు. అభివృద్ధి ఇష్టం లేదు, సంక్షేమం ఇష్టం లేదు, రాజధాని నిర్మాణం ఇష్టం లేదు. పోలవరం ప్రాజెక్టు 72% మా హయాంలో పూర్తి చేశాము. 14 నుంచి 19 వరకు ఒక్క అంగుళం కూడా ముందుకు పోలే పోలవరం ప్రాజెక్టు. 19 నుంచి 24 వరకు కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా మీ హయాంలోనే నాశనం అయిపోయింది. ఈరోజు ఒకసారి చూడమని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే రాయలసీమకే నీళ్ళు వచ్చేది. రాయలసీమకు కృష్ణా జలాలన్నీ కూడా గోదావరి జలాలన్నీ కృష్ణా డెల్టాకి ఇచ్చి శ్రీశైలంకి వచ్చే నీళ్ళన్నీ కూడా రాయలసీమ మళ్లించాలని చెప్పి రాయలసీమ ఇంట్రెస్ట్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కడుపులో అరగడం లేదు. అందుకే నిరంతరం పోలవరం ప్రాజెక్టు నాశనం చేయాలా, అమరావతి నాశనం చేయాలా అంటున్నారు. ఈరోజు రాయలసీమలో ఉన్న నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్త పనులు పెట్టుకుని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ఎందుకు మీరు పూర్తి చేయలేదు? మీకు రాయలసీమ గురించి మాట్లాడే హక్కు ఉందా? ఈరోజు శ్రీశైలంకి వచ్చే నీళ్లు మొత్తం రాయలసీమకు వస్తూ ఉంటాయి. ఈరోజు రాయలసీమలో అన్ని రిజర్వాయర్లలో కూడా 65 నుంచి 70% నీళ్లు ఉన్నాయి. ఒక్కసారి కడప జిల్లాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న పైడిపాలెము, చిత్రావతి చూడమని చెప్పు, గండికోట చూడమని చెప్పండి, ఎన్ని నీళ్లు ఉన్నాయో. ఒక అవగాహన ఉన్న ప్రభుత్వం ఉంటే నీళ్లను ఒడిసి పెట్టి డ్యాముల్లో ఏ విధంగా నింపొచ్చో మా ప్రభుత్వాన్ని చూస్తే అర్థమైంది. అందుకే ఈరోజు అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని చెప్పి దాని మీద విషయం కప్పుతూ ఉన్నాడు. పారిశ్రామికవేత్తలను, ఔత్సాహికుల ఇన్వెస్టర్లను, పెట్టుబడిదారులను మళ్ళీ వాళ్ళలో ఒక డౌట్ క్రియేట్ చేసేదానికి నేను సవరణ చేస్తా, మళ్ళీ కానీ నేను అధికారంలోకి వస్తాను. నువ్వు ఎక్కడ అధికారంలోకి వస్తావు? నీకు ఎవరు ఓట్లు వేస్తారు? నేను వద్దు బాబు అంటా ఉన్నారు. ఇంకా అయిపోయింది చాలు, నీకు ఇచ్చిన పరిపాలన, ఈ రాష్ట్రానికి నువ్వు చేసింది చాలు అని. మళ్ళీ నువ్వు అధికారంలోకి రాలేవు, నువ్వు సవరణ చేయలేవు. కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈరోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, 99 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఈ అమరావతి రాజధానిని చట్టబద్ధం చేసేందుకు సపోర్ట్ చేస్తున్నాయి. శివసేన వాళ్ళు, బీజేడీలు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఒక్క నీకున్న 3 ఎంపీలు బాయ్కాట్ చేస్తారు, అపోజ్ చేస్తారు. ఒకవైపు అమరావతికి మేము వ్యతిరేకం కాదంటావు, మేము అపోజ్ చేస్తున్నామంటావు. దేని వ్యతిరేకం కాదు, దేనికి అపోజ్ చేస్తున్నావు? నీలో నీకు క్లారిటీ లేదు. మళ్ళీ నేను సవరణ చేస్తానని మాట్లాడతావు. మతి భ్రమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా మీరు మాట్లాడిన మాటలు ప్రజలు చూస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రానికో రేపటికో రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చి అమరావతికి చట్టబద్ధత వస్తుంది. వచ్చిన తర్వాత రాష్ట్రపతులందరూ కలిసి సంబరాలు చేసుకుంటాం. ఇంకా నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. దీనికోసం కంకణబద్ధుడైన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. నారా లోకేష్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారి కృషి ఇవన్నీ ఫలించి ప్రధానమంత్రి గారికి తెలుగు ప్రజలు ధన్యవాదాలు చెప్పే రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఈ గన్లను బెంగళూరుకో ఎడపలపాయకో పరిమితం చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేసి నేను ఇక్కడే రాజధాని నేను స్వాగతిస్తున్నాను, నేను కూడా రాజధానిలోనే భూమి కొని ఇల్లు కట్టుకున్నాను
అని ప్రజలను మోసం చేయడం జరిగింది ఆ రోజు. గెలిచిన తర్వాత ఏ విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఏ విధంగా ఉండిందో మీ అందరికీ తెలుసు. 3 ముక్కలాట 3 రాజధానులు అనే విధంగా చేయడం ప్రజలను వంచి మోసం చేసినట్టే. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమిలో మనకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు స్వాగతిస్తున్నారు. అటు సైడ్ బీజేపీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు లోక్సభలో కూడా బిల్లు పాస్ చేసుకోవడం అంటే నిజంగా పెద్దలు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నో అవమానాలు పడి మన రాష్ట్రంలో ఈ ఆర్థిక వ్యవస్థ బాలేని పరిస్థితులలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా మీకు రాజధాని ఎక్కడుందంటే చెప్పలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అట్లా కర్ణాటకకు బెంగళూరు కానీ, తమిళనాడుకు చెన్నై కానీ, తెలంగాణకు హైదరాబాదు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఏది రాజధాని అంటే మనం చెప్పలేని పరిస్థితులలో సామాన్య ప్రజానికం కానించి పార్టీలకు అతీతంగా మనం చాలా అవమానాలు గురైనాం. కానీ ఈరోజు మనకు శాశ్వత రాజధానిగా వచ్చే ఈ 2-3 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అటు సైడు న్యాయ వ్యవస్థల్ని కానీ, లేకపోతే మనం ఇప్పటికే సిఆర్డిఏ బిల్డింగ్ కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచే మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రాజధాని కాదంటూనే 5 ఏళ్ళు ఇక్కడే ఉంటూ ఏ రాజధానిని డెవలప్ చేయకోకుండా కర్నూలు న్యాయ రాజధాని అని చెప్తున్నారు. ఒక సైడ్ విశాఖపట్నాన్ని అసలు నేను అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నానని అక్కడిని రిషికొండను కూడా బోడిగుండు కొట్టించడం జరిగింది, అక్కడే ఉంటానని చెప్పి కూడా. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ప్రధానమంత్రి వర్యులకి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బిల్లును పాస్ చేసినందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం.